అయితే అల్లు అర్జున్ తప్పు ఇక్కడ ఏంటంటే నేను తాజాగా విన్నది ఇవాళ నిన్న వీళ్ళ మీటింగ్ అయిపోయాక నాకు విశ్వసనీయంగా ఉన్న సమాచారం ఏంటంటే, సరే ఆయన ఉపన్యాసం అదంతా బయట మాట్లాడింది, లోపల జరిగింది విషయం ఏంటంటే ఈ అల్లు అర్జున్కి 41 నోటీస్ ఇవ్వడానికి వెళ్ళారట పోలీసులు. అసలు అరెస్ట్ చేయడానికి వెళ్ళలేదట. 41 నోటీస్ ఎందుకంటే చట్ట ప్రకారం వాళ్ళిద్దరిని సంజయ్ థియేటర్ వాళ్ళని అరెస్ట్ చేశారు కదా సెక్యూరిటీ వాళ్ళని, ఇతనికి జస్ట్ 41 నోటీస్ ఇచ్చి ఒక వివరణ తీసుకునేసి క్లోజ్ చేస్తే సరిపోతుందని వెళ్ళారట. అయితే పెద్దవాళ్ళు కదా అనేసి ఏసీపీ కూడా వెళ్ళారు తోడు. 41 నోటీస్ కానిస్టేబుల్ ఇచ్చి పంపిస్తే సరిపోతుంది, కానీ ఏసీపీ సిఐ ఎస్ఐ వీళ్ళు కూడా వెళ్ళారు, కానిస్టేబుల్ కూడా. వెళ్తే బయట గేటు బయట 45 నిమిషాలు ఆపారట యూనిఫామ్ లో వచ్చిన పోలీసుల్ని. అదేదో ఈ డెమిగార్డ్ గారిని చూసి వీరి దర్శనం చేసుకోకపోతే వాళ్ళు ధన్యులు కాలేరని ఆపేశారట బయట. ఆ తర్వాత లోపలికి వెళ్ళాక కూడా అల్లు అర్జున్ బయటికి రాడంట, అల్లు అరవింద్ బయటికి రాడట, ఈ బౌన్సర్లు ఆడ కూర్చుని అడ్డంగా ఉంటారట, లోపలికి పోనీరట. ఆ లాన్స్ లో కనీసం కుర్చీ కూడా వేయకుండా దాదాపు 1.5 సేపు నుంచోబెట్టారట. మొత్తం 2.5 గంటలు వీళ్ళు అక్కడే ఉన్నారు. అంటే ఇదంతా వాంటెడ్లీ జరిగిందా? కాదు, అహం. అంటే ఈ బౌన్సరో ఈ మేనేజరో వీళ్ళు పోలీస్ అంటే ఏముందిలే అనే అదేదో వీళ్ళేదో అల్లు అర్జున్ ని చూసుకుంటానికి